లప్పనాయక్ తండా రాళ్లజనగం గ్రామాల్లో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లప్పనాయక్ తండా వాసుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్ తండా రాళ్లజనగం గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి నడుస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్నింగ్ వాక్ అనంతరం తండావాసులతో కలిసి సాంప్రదాయ ఆహారం జొన్న రొట్టె సుడాయితో సామూహికంగా అల్పాహారం చేశారు. ముందుగా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూ నిర్వసితులుగా మారిన లప్పనాయక్ తండా వాసులకు దాతర్పల్లి సమీపంలో కేటాయించిన పునరావాస స్థలాన్ని ప్రభుత్వ విప్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తండా ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ నిర్వసితులకు అన్ని సౌకర్యాలతో కూడిన నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన ఈ నెలలోనే ప్లాట్లను తండావాసులకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వారిని నీళ్లలో ముంచగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ అవసరమైన అన్ని పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం రాళ్లజనగం, లప్పనాయక్ తండా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో స్వచ్ఛమైన త్రాగునీరు కీలకమని, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాళ్లజనగం మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, ముఖ్యంగా గ్రామ ప్రథమ పౌరాలు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గౌరవ సభ్యులకు, ఇక్కడ వచ్చినటువంటి మండల జిల్లా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు యారుట మండలం లప్పనాయక్ తండా ఇక్కడ బస్వాపూర్లో వాళ్ళ గ్రామం పూర్తిగా మునిగిపోవడంతో వాళ్ళకి అక్కడ లేఅవుట్లో ఫ్లాట్లు ఇవ్వాలి, అన్ని వసతులతోటి ఆ ఫ్లాట్లు పంచి అక్కడ ఒక ఇందిరమ్మ కాలనీ కట్టాలనే లక్ష్యంతో ఈరోజు పొద్దున్నే 6 గంటలకు మార్నింగ్ వాక్ అక్కడ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ రాళ్లజనగంలో గతంలో 7-8 సంవత్సరాల కింద బిర్లా ఫౌండేషన్ నుంచి కూడా వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది. మరి ఆ ప్లాంటు 7 సంవత్సరాలుగా సేవలు వినియోగించి అది ఖరాబ్ అయితే మళ్ళీ మా బిర్లా ఫౌండేషన్ నుంచి 2వ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజే ప్రారంభం చేసిన మా బిర్లా ఫౌండేషన్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ మారుమూల గ్రామమైనటువంటి జంగంపల్లి, దాతరపల్లి, రాళ్లజనగంను ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన, ఎమ్మెల్యే కాకముందుకే ఈ గ్రామంలో ఫిల్టర్ ఇచ్చిన. మరి గత 10 ఏళ్ళుగా అధికారం ఉన్నోళ్ళు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇవ్వకున్నా నేను రాళ్లజనగం ఫిల్టర్ ఇచ్చిన అని చెప్పి అబద్ధాల ప్రచారం చేసుకున్నా ఈ గ్రామ ప్రజలు గత నాయకులను ఊర్లకే రానియలే, ఊర్లకు ప్రచారానికి అడ్డుకున్నారు. కానీ ఇవాళ ఊర్లకు వస్తే మా చెల్లె సర్పంచ్ గారు ఎమ్మెల్యేనో సారో అంటలేదు, మా బీర్ల ఇల్లన్న మా ఇల్లన్న అంటుంది, ఎవరమ్మా ఇల్లన్న అంటే మా ఇల్లన్న అంటుంది. అంటే ప్రజల మనసు గెలుచుకోవడమే ముఖ్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ మారుమూల గ్రామాలు అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే లేనప్పుడే ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోయినా. కాబట్టి మీ బిడ్డగా మీ సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంతో ఈ ప్లాంటే కాదు, ఇక్కడ సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, కొత్త గ్రామ పంచాయతీ, అదేవిధంగా అరువులందరికీ ఇందిరమ్మ గతం నుంచి కూడా ఇక్కడ మా ఎంపీటీసీ గారు చాలా నాకు దగ్గర, అదేవిధంగా ఇక్కడ రవీంద్ర రెడ్డి అన్న గారు కూడా పార్టీలకు అతీతంగా నన్ను ఇక్కడ ఆశీర్వదించారు. కాబట్టి తప్పకుండా ఈ గ్రామాలన్నీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన నీరు తాగాలి. ఎందుకంటే కలుషిత నీరుతోటి అనారోగ్యం పాలవుతారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఈ నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి మా ఫౌండేషన్ ద్వారా కానీ అవసరమైతే ప్రభుత్వ నిధుల నుంచి కూడా సహకరించి ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఇంత పొద్దున్నే నాతోటి మార్నింగ్ వాక్ చేయడానికి వచ్చినటువంటి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు, గ్రామ సర్పంచులకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి లక్ష్యంగా ముందు తీసుకుపోతున్నాం. యాదగిరిగుట్ట నుంచి ఇక్కడ అవతల వరకు కూడా రోడ్డు కూడా మంజూరైంది. ఆమ్లో రోడ్ వచ్చింది కాబట్టి ఆ రోడ్డు విస్తరణ కూడా అతి త్వరలో ప్రారంభిస్తాం.
గ్రామానికి సంబంధించి డ్రైనేజ్ సమస్య కానీ అంతర్గత రోడ్లు కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తా అని చెప్పి రాళ్ళజంగం అంటే తమ్ముడు ఇక్కడ నాగరాజు గారు నాకు అత్యంత సన్నిహితుడు. నేను ఎట్లయితే పాల సంఘం చైర్మన్ ఉన్నానో తమ్ముడు కూడా పాల సంఘం చైర్మన్ ద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిండు. మరి ఇప్పుడు మీరందరూ కూడా సర్పంచ్గా గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అతి త్వరలో అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ మా అక్క చెల్లెళ్ళు మంచిగా ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చారు. మా అన్న వస్తుండని చెప్పి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని నిర్మాణం అవుతుంది కదా, స్లాబ్ కూడా అయిందా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా వస్తా. తప్పకుండా దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మా ఫౌండేషన్ నుంచి మా గిరిగౌడ్ గారు ఇప్పిస్తారని మాటిస్తూ ఈ గ్రామాన్ని మీ అందరి సహకారంతో అభివృద్ధి చేస్తారని మాటిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలంటే ఈ 250 ఇక్కడ మెయిన్ ప్లేస్ నుంచి ఈ మెయిన్ ప్లాట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మిగిలిన ఇద్దాం. సర్పంచ్ సభ్యుడి శంకర్, ఈ ఊరు ముఖ్యంగా మన పిల్లలు ఉన్నారు. భవిష్యత్తులో ఇప్పుడు పెరిగే పిల్లలకు 18 దాటిన వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు అయితే కట్టుకోవడానికి ఈ ప్లాట్ రిజర్వ్ పెడదాం. ఇదంతా డెవలప్ అయ్యేంత వరకు ఇప్పుడు ఈ ప్లాట్లు ఆపేసి ఈ ఫ్లాట్లే చేద్దాం. అంతే సార్, ఏమంటున్నా? అయితే నువ్వు ఎట్లా తీసుకున్నావు అంటే ఒక లైన్ ఇట్లా, ఒక లైన్ ఇట్లా, ఇట్లా తీసుకొని ఇట్లా కట్ చేసేసాయి. ఈ మూల మొత్తం ఆపేసేసాయి. ఇవి తర్వాత ప్లాట్లు అవసరాల కొద్దీ లేఅవుట్ వాడుకుందాం. అవసరం లేదనుకో ఈడ కొంత గ్రౌండ్ పెట్టుకుంటారు, లేకపోతే ఈడ కొంత గ్రౌండ్ పెట్టుకుంటారు, ఈడ కొంత ప్లేస్లో వాడుకుంటారు. నెక్స్ట్ పెరిగినప్పుడు అంటే ఇది మళ్ళీ ఎప్పుడు ఇది ఫ్లాట్లో ఉండాలి. ఇది పెరుగుతున్నా కొద్ది ఇచ్చుకుంటూ పోతుండాలి. ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవాలి. అట్లా నువ్వు ప్లాన్ చేసి ఇద్దరు ముగ్గురు పెద్ద మనసు పెట్టి ఏ ఫ్లాట్లు మనం పంచాలి, ఏ ఫ్లాట్లు పంచొద్దు అనేది చూసి మీ ఫ్లాట్లకు మాత్రమే డ్రాలు ఇద్దాం. ఏమంటారు? అంతే కదా. కందమూలలో ఎంఆర్ఓ గారు నీళ్ళలో మునుగుతూ 500 ఎకరాలు ఎప్పుడు నీళ్ళే ఉంటాయి. అప్పుడు దేవుడు కరుణిస్తే నీ షేర్లో నీళ్ళు నిండేది. ఇప్పుడు బీర్లలో వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం నీళ్ళు నిండుతున్నాయి. అది 24 గంటలు నీళ్ళలో ఉంటాయి. నీళ్ళలో ఉన్న ఎకరాకు కూడా 24,50,000 ఇప్పించిన. నీళ్ళలో మునిగిపోయేదానికి కూడా 24,50,000. కేసీఆర్ చింతమడక కూడా ఇవ్వలే, రేవంత్ అన్న కొడంగల్ కూడా ఇవ్వలే, మన అపర భగీరథుడు ఉత్తమన్న కూడా ఆయనకి ఇవ్వలే. మీ బిడ్డ బీర్లను చూసి వాళ్ళకి న్యాయం జరగాలని 24,50,000 స్టేట్లోనే ఫస్ట్ టైం అంత పెద్ద ధర ఇచ్చిండు. ఫస్ట్ మన జగదీశ్వర్ రెడ్డి కోసం అక్కడ సూర్యాపేట పోవడానికి మనందరి ముంచిండు. దాని పేదగా పెట్టిండు బసోపూర్. గతంలో ఈ గంధం అనేది బసోపూర్ది రాజశేఖర రెడ్డి గారు చేశారు. మీ ఊళ్ళకి కాలం 0.8 ఉండే దాన్ని 10 TMC చేసి సూర్యాపేట పోతుందుకు మనల్ని ముంచిండు ఆ ద్వారా. అందుకే మనం ముంచి మాకు ఇది వాటర్ ఫిల్టర్ ఇవ్వడం రెండోసారి. బీర్లా ఐలన్న గారు మాకు చాలా విధంగా సహకారం చేశాడు. మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ, మహిళా సంఘం బిల్డింగు, డ్రైనేజీలు అన్నీ చాలా మాకు ఇలా మాకు బీర్లా ఐలన్న గారు చాలా సహాయం చేస్తున్నారు. గౌరవ ప్రభుత్వ బీర్లా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారికి మాకు రాళ్ళజంగం గ్రామానికి ఇచ్చేసి నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ పరంగా కానీ మాకు ఎన్నో విధంగా సహకారం చేశారు. మేము అడగగానే మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. అది రిపేర్ అయింది సార్. మాకు ఖచ్చితంగా మా ఊరికి ప్రాబ్లం ఉందంటే మరి రెండోసారిగా వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. మాకు గ్రామ అభివృద్ధిలో బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే గారు చాలా సహాయం పడుతున్నారు మాకు. ఇదే విధంగా మాకు ఇప్పటి వరకు అనేక విధాలుగా సీసీ రోడ్స్ కానీ, నూతన గ్రామ పంచాయతీ, నూతన మహిళా భవనం, స్కూల్కి, సీసీ రోడ్స్కి, డ్రైనేజ్కి ప్రత్యేక నిధులు కేటాయించి మా ఊరికి ఇప్పటి వరకు ₹1 కోటి నిధులు శాంక్షన్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యే గారికి చాలా మా ఊరు నుండి రుణపడి ఉంటాము. మాకున్న సమస్యలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళంగానే మాకు ట్రాన్స్ఫార్మర్ కానీ కరెంటు ప్రాబ్లం లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మాకు సహాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మాకు ధన్యవాదాలు. ఈరోజు రాళ్ళజంగం గ్రామంలో బీర్లా ఫౌండేషన్ తరపున నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మన ఆలేరు ప్రభుత్వ గౌరవ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు విచ్చేసి యొక్క వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో
ఇది రెండవసారి వాటర్ ప్లాంట్ ఇచ్చి మా గ్రామానికి మంచినీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ కావచ్చు, తర్వాత సీసీ రోడ్ల నిర్మాణము, మహిళా సంఘం భవనాలు, అదేవిధంగా డ్రైనేజీలు, తర్వాత ఈ గ్రామం నుండి మరొక గ్రామానికి మట్టి రోడ్డు, పలు అభివృద్ధి కార్యక్రమాలతో మాకు మన గౌరవ ఎమ్మెల్యే గారు సహకరించడం జరుగుతుంది. వారికి మా గ్రామం తరపున, మా పాలకవర్గం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాలజనం గ్రామ ఉప సర్పంచ్ కుమార్. ఆ దుర్మార్గుడు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళకు సోయి లేకుండా సుమారు 7 గ్రామాలు మొత్తం ముంపుకి గురై గ్రామాలు ఇచ్చిపెట్టి కన్నతల్లిని ఇచ్చిపెట్టి ఎక్కడనో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ 0.8 ఉంటే మన ఊరు మనకుంటుండే, మన భూములు మనకుంటుండే. మరి ఆయన 3 ఫీట్ల ఆయన సూర్యాపేట అత్యవసర మీద గెలిచిన 3,000-2,000 గెలిచిన ఆయన సూర్యాపేటకు నీళ్లు పోతందుకు మన ప్రాంతాన్ని పూర్తిగా ముంచి 11.5 టీఎంసీ చేసి ఇలా మన గ్రామం మనం లేకుండా చేసేడు. సరే, వాళ్ళు చేసిరు, అప్పులు చేసిరు, తప్పు చేసిరు, అయినా మనకి ఇల్లు కట్టియలే. అక్కడెక్కడో కొండ మీద ఫ్లాట్ ఇస్తే ఆ ఫ్లాట్ కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలే వాళ్ళకు. అందుకే మీ బిడ్డగా, మీ కొడుక ఈ ఊర్లో 99% మీ బిడ్డకు ఓట్లేసి గెలిపించారు. ఆ కృతజ్ఞత ఇలా పొద్దున 6 గంటలకు మార్నింగ్ వాక్ ద్వారా వచ్చి మీ ఫ్లాట్లు మీకు పంపిణీ చేసి అక్కడ ఇందిరా మిల్లు కట్టిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. మరి అప్పటిదాకా ఇక్కడ మంచినీళ్ళు కావాలి, మేము నీళ్లు తాగలేమంటే మన సర్పంచ్ గారు అడగగానే మా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఫిల్టర్ కూడా మంజూరు చేయడం జరిగింది. అదే కాదు, ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉన్నాయి, ఇండ్ల సమస్య ఉంది. కడదామంటే ఈ ఊరు లేచిపోతుంది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ గంధమల్ల ప్రజలకు, ఇక్కడ బిఎం తిమ్మాపూర్, షోక్లా తండా, ఇక్కడ పీరియా తండా, ఈ తండ వాసులకు కూడా పూర్తిగా పేమెంట్ వేసి ఈ ట్యాంక్ నింపుతాం. కాబట్టి మరి మన గ్రామం లేచిపోవాల్సిన పరిస్థితి ఉంది. మరి గ్రామం లేచేటప్పటికి అక్కడ మన ఫ్లాట్ అలైన్ చేసుకొని అక్కడ ఇందిరా మిల్లు ఇద్దామని చెప్పి మాట ఇస్తూ రేపు 27 తారీఖున గౌరవ కలెక్టర్ గారు, అధికారులు, మీ సర్పంచ్, మీ గ్రామ పెద్దల సమక్షంలోనే మీకు సంబంధించిన ఫ్లాట్లు మీరే ఆ డ్రాలో తీసుకొని అక్కడ ఇల్లు ప్రారంభిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈ తండాలో నాకు సంబంధించి మా బిచ్చునాయక్ కానీ, మా మాంజా కానీ, మా గ్రామంలో అప్పుడు అక్కడ ల్యాండ్ తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. అన్నదమ్ములే కలిసి ఉండేది. ఆ మంచం మీద మొక్కజొన్న కంకులు కాల్చుకొని తినేది. మంజా వాళ్ళ పెద్దన్న పేరు ఉండే ఏరియా ఇక్కడనే ఉండి పెద్ద ఆయన. ఒక అన్నదమ్ములు లెక్క కలిసి ఉండేది. మా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఎలక్షన్లప్పుడే పార్టీ. ఎంత మంచి కలిసి ఉందంటే ఆ ఇంట్లో నేను ఒక చిన్న పిల్లల లెక్క మా మాంజా గారి బిచ్చనాయక్ చిన్నోడు నాతోట ఉండే. అంటే మాకు అంత అనుబంధం ఉండేది. కాబట్టి గతంలో ఎమ్మెల్యేలు మేడం సారం పిచ్చుకునేది. ఇప్పుడు మా మొన్న సర్పంచ్ మా ఐలన్న, మా ఐలే అని చెప్తున్నారు. అందుకే మీ బిడ్డగా ఈ గ్రామం లేచిపోయినా అక్కడ అన్ని వసతులతోటి మీకు మంచి ఇండ్లు కట్టిస్తారని మాటిస్తూ ఇండ్లు వచ్చి అయ్యేంత వరకు ఈ గ్రామంలో, అక్కడ ఇండ్లు తయారయ్యేంత వరకు కూడా ఈ గ్రామంలో మీరు నివసించే విధంగా అక్కడ ఇండ్లు తయారైనాకనే ఈ తండాలు ఖాళీ చేస్తారని చెప్పి మాటిస్తూ ఇలా మా పెద్దలు చాలా రోజుల నుంచి అన్నా మేము ఎస్టీలమైనా పెద్ద ఎత్తున ఆదరిస్తాం, ఎవరు వచ్చిన ఆప్యాయతగా ఉంటాం, మా ఎస్టీ లంబడి నాయకులం, మేము మా కులదైవం, మా సేవలను కొలిచిన వాళ్ళం, మేము ఎప్పుడు వచ్చే వాళ్ళకు సొడాయి పెడతాం, సొడాయి తినాలని చెప్పి ఇలా యాటంగా వచ్చి మా సర్పంచ్ గారు, మా నాయకులు సొడాయి కూడా పెట్టారు. వీళ్ళు ఖచ్చితంగా సొడాయి తినాలంటే మా కలెక్టర్ను, మా ఆర్డీఓను, మా ఎస్ఐని, సిఐని అందరినీ పిలిచిన. నిజంగా ఎంత ప్రేమ అంటే మనం దేంట్లో తక్కువలేం. ఇవాళ ఎస్టీలలో కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారా ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కలిసింది. కాబట్టి అయ్యో మేము లంబడోళ్ళం, మేము ఎస్సీలం, మేము దళితులం ఎక్కడ కాదు. మనం దేంట్లో తీసుకోలే, అన్నిటికీ మనం ముందుండాలి. మన పిల్లలు మంచిగా చదివించుకోవాలి. అన్ని రంగాల్లో మనం కూడా ఉండాలి. ఈ తండాన్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్పి మాట ఇచ్చిన అన్ని వసతులు కూడా కల్పించే బాధ్యత మీ బిడ్డగా నేను మళ్ళొక్కసారి అందరికీ రామ్ రామ్. జై సేవలాల్, జై సేవలాల్.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యారుట మండలం లప్పనాయక్ తండలో మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. పొద్దున్న 5:30 నుంచి ఈ 9:30 వరకు ఈ గ్రామంలో గతంలో ఈ ప్రాంతంలో రైతన్నలు తాగునీరు సాగునీరు ఇబ్బంది ఉండొద్దని దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 0.8 టీఎంసీగా దీన్ని డ్యామ్గా నిర్మించడానికి ఎస్టిమేట్లు వేసి నిర్మాణం చేసి కాలువలు కూడా తవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇప్పటికి కూడా కాలువలు నిర్మాణంలో కానొస్తాయి. కానీ ఆ రోజు జలయజ్ఞంతో ప్రజలకు నీళ్ళు అందియాలి, తాగునీరు సాగునీరు సమస్య ఉండొద్దని, ఎక్కడ కూడా గ్రామాలకు ఇబ్బంది కావడం ముంపు గురి కావద్దని రాజశేఖర రెడ్డి గారు సంకల్పించినటువంటి తలపెట్టినటువంటి ఈ బసవాపూర్ డ్యామ్కు మరి జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసినటువంటి గత పాలకుల పాపంతో ఇక్కడ లప్పనాయక్ తండా, మా పక్కనే కాన్స్టెన్సీ బిఎం తిమ్మాపూర్, బస్వాపూర్, ఆలేరు నియోజకవర్గం సంబంధించి చోక్రా తండా, పేరియా తండా వాసులంతా కూడా ఆ డ్యాంలో సొంత గ్రామాలు కోల్పోయారు, భూములు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు. మరి వాళ్లకు ధనిక రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరగలేదు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రిని కలిసి భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్కు డబ్బులు మంజూరు చేయాలంటే ఈ బసవాపూర్ కింద ఎంతమంది అయితే ఇండ్లు కోల్పోయారో, ఎంతమంది భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ ల్యాండ్ యాక్విజిషన్తో పాటు R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళు విస్మరించినటువంటి గంధమలను 650 కోట్లతో ప్రారంభించి వాళ్ళకు ఇప్పటికే ల్యాండ్ యాక్విజిషన్ 30 కోట్లు ఇచ్చినాం. 87 కోట్లు ఈ 2-3 రోజులనే వాళ్ళ ఖాతాలు వేస్తున్నాం. ముఖ్యంగా ఈ యారుట మండలం సంబంధించి ఇక్కడ ఈ తండా వాసులంతా కూడా ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి పక్కనే వాళ్లకు 314 ఫ్లాట్లు రెడీ చేసి అక్కడ ఎలక్ట్రికల్ కానీ అక్కడ నీటి సమస్య కానీ అన్నీ కూడా తీర్చి రేపు 27 తారీఖు గౌరవ కలెక్టరు ఇక్కడ గ్రామ లప్పనాయక్ తండ గౌరవ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారి సమక్షంలో ఆ ఫ్లాట్లను మంజూరు చేసి ఫ్లాట్ల డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించి ఆ ఫ్లాట్లలో ఇందిరమ్మ ఇండ్లు, ఎందుకంటే ఇది ఎక్కువ నష్టపోయిన గ్రామం కాబట్టి స్పెషల్గా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏదైతే మొన్న స్పెషల్గా ఇక్కడ వాసాల మరికి ఇండ్లు ఇచ్చినామో అదే మాదిరిగా లప్పనాయక్ తండ కూడా ఒక 100 ఇండ్లు ఇస్తే ప్రతి సంవత్సరం 100 ఇస్తే 300 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 300 మందికి ఇండ్లు నిర్మించాలనే సంకల్పంతో ఇలా పొద్దునే ఆయా మినిస్టర్ కోర్టు నుంచి 5:30కే బయలుదేరి 6:30 వరకు ఇక్కడ వచ్చి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. మా గౌరవ పెద్దలు ఇక్కడ సర్పంచ్ గారు మా అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ అంటే మా తండా వాసుల ఆచారం ప్రకారం సొడాయి జొన్న రొట్టె నిజంగా మా మీడియా మిత్రులు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. చాలా మంచిగా అంటే వాళ్ళ ఆప్యాయత గతం నుంచి కూడా ప్రేమకు ఆప్యాయతకు మా ఎస్టీ సోదరులు అంత మంచిగా చూసుకుంటారు కాబట్టి ఇలా వాళ్ళ ఇంట్లో మేము సోడాయి జొన్న రొట్టె తినడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. గతంలో ఈ ప్రాంతం తాగునీరు సాగునీరు ఇవ్వద్దని 0.8 టీఎం చేస్తే మరి ఆయన 3 ఫీట్లు ఆయన ఇక పెద్దలు అనాలను అనొద్దు కానీ మరి ఆయన స్వార్థం కోసం సూర్యాపేటకు సంబంధించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన సూర్యాపేటకు తీసుకుపోవడానికి మా ఏరియాను మొత్తం ముంపు ప్రాంతంగా చేసి 0.8 టీఎంసీ ఉన్న దాన్ని ధనార్జన కోసం వాళ్ళ ప్రాంతం నీళ్ళు అందడం కోసం 11 టీఎంసీగా చేయడం వల్ల సుమారు 10-20 గ్రామాలు ముంపుకు గురైనాయి. మరి ముంపుకు గురైన వాళ్లకు భూ నిర్వాసితులకు డబ్బులు కానీ భూమి కానీ కేటాయించలే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ముంపు గ్రామాలకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇండ్లు R&R ప్యాకేజు తప్పకుండా కొత్త కాలనీ కట్టిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇలా మార్నింగ్ వాక్ ద్వారా లప్పనాయక్ తండా, రాళ్ళజంగం, జంగంపల్లి, దాతర్పల్లి ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మా హరిజనులతోటి మా సేవాలాల్ భక్తులందరితో కూర్చొని ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషం. వాళ్ళందరికీ ప్రత్యేకంగా రామ్ రామ్ చెప్తూ ఈ ప్రాంత అభివృద్ధిగా పొద్దుటి పూట మార్నింగ్ వాక్, సాయంత్రం పూట పల్లె నిద్ర ద్వారా ప్రతి గ్రామం నన్ను భారీ మెజార్టీతోటి గుండెలో పెట్టుకున్నటువంటి ఆలేరు ప్రజలకు ఒక సేవకుడిగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో వాళ్ళకు పనిచేస్తున్నా. ఇలా ఆలేరు ఇందిరమిన్లలో నెంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన నెంబర్ 1, ఎల్ఓసిలో నెంబర్ 1. ఇవాళ కేంద్రం చేపడుతున్నటువంటి SIR ప్రోగ్రాంలో కూడా ఇవాళ తెలంగాణలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నెంబర్ 1. అంటే ఎందుకు ఆలేరు నెంబర్ 1 ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆలేరు సేవకుడిగా ప్రతిత్యం వాళ్ళ సేవా కార్యక్రమాల్లో వాళ్ళతో భాగస్వామ్యమై ఆలేరుని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నా. నా అనుకున్నటువంటి మా జిల్లా రాష్ట్ర నాయకులు, మండల నాయకులు కూడా
సర్పంచ్లు, అదేవిధంగా మొన్ననే కొత్తగా బాధ్యత చేపట్టిన పిఎస్సి చైర్మన్లు కూడా చాకచక్యంగా పనిచేసి ఆలేరుకు అన్ని విధాలా పేరు తెస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే అక్కడ ఏదైతే ఈ లప్పనాయక్ తండా గ్రామంలో కోల్పోయినటువంటి ఇండ్లకు ఇక్కడనే పక్క తండాలో దాతరపల్లి పక్కనే ఇస్తారు కాబట్టి అక్కడనే నేనే యాడ్ చేసిన మా మీడియా మిత్రులకు యారుట ప్రెస్ వాళ్ళకు కూడా అక్కడ ఒక 4 ఎకరాలు ఉంది. దాన్ని కూడా డెవలప్ చేసి 6 నెలల్లో మా మీడియా మిత్రులకు కూడా ఇందిరా మిల్లు శాంక్షన్ చేసి ఆ ఫ్లాట్ శాంక్షన్ చేసి ఇందిరా మిల్లు కూడా ఇస్తారని మాటిస్తూ ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రామ్ రామ్.